ఒకప్పుడు కొబ్బరి తోటను ఇంటికి పెద్ద కొడుకుగా భావించేవారు. రైతుకు ఆర్థికంగా అండదండగా ఉండి అవసరానికి ఆదుకుని ఎనలేని నిశ్చింతను ప్రసాదించిన కొబ్బరి తోటల పరిస్థితి ఒకానొక సమయంలో తిరగబడింది. తుఫాన్ల బీభత్సం, ఇరియోఫిడ్ నల్లి ఉధృతి లాంటి విపత్కర పరిస్థితుల మధ్య తోటలను నరికేయాల్సిన నిస్సహాయ స్థితిలో ఆ పంట కొబ్బరి సాగును నిలబెట్టింది. అంతరంగానే ఉన్న చితికిన రైతు బతుకును ఆర్థికంగా పరిపుష్టం చేసింది. అదే ప్రధాన పంట అన్నంతగా రైతు మదిలో స్థానం సంపాదించుకుంది. అదే కోకో పంట. అమెరికా దేశపు ఈ పంట తెలుగు రాష్ట్రాల్లోకి 25 ఏళ్ల నాడు ప్రవేశించింది. ఈ రోజున కొబ్బరి తోటలను రైతులు సాగు చేస్తున్నారంటే అది నిస్సందేహంగా కోకోను చూసే. కొబ్బరి నుంచి ఏటా వస్తున్న 20 నుంచి 30 వేల రూపాయల ఆదాయం కన్నా ఎంతో మిన్నగా దాదాపు ₹1,00,000 ఆదాయాన్ని అందిస్తున్న కోకో పంట గురించి మరో రకంగా చెప్పాలి అంటే అది పర్యావరణ హితమైన పంట. ఎందుకంటారా? కోకో సహజ సిద్ధంగా రాల్చే ఆకు ఆ నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించడం ద్వారా ఒక్క ఆ పంటకే కాదు, ప్రధాన పంటలుగా సాగయ్యే కొబ్బరి, ఆయిల్ పామ్ పంటల దిగుబడి పెంపుకు దోహదకారిగా ఉంది. మొత్తం మీద కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోకో మేళవింపు అంటే రైతుకి రామబాణం అన్నంత భరోసా. కోకో సాగు గురించి ఆయా సాగుదారుల మాటలు వింటే ఆ పంట వీరికి ఎంత అపురూపమో మీకే తెలుస్తుంది. చూడండి మరి. ఒకసారి నాటితే 30 నుంచి 40 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఫలసాయాన్నిచ్చే పంట కోకో. 100 ఏళ్ల పాటు ఉండే కొబ్బరి తోటల్లోనూ, కనీసం 20 ఏళ్లు ఉండే ఆయిల్ పామ్ తోటల్లోనూ అంతరంగా పయనిస్తున్న కోకో భేషైన ఫలితాలతో రైతుకు కొండంత భరోసాగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్లో 20 ఏళ్లుగా కోకోను సాగు చేస్తున్నారు రైతు ఆలపాటి కిషోర్ బాబు. సాగులో తన స్వానుభవాలను ఇలా తెలియచేస్తున్నారు. కొబ్బరి అయితే ఇన్కమ్ అంతగా వచ్చేది కాదు, దగ్గరగా 15-20 వేలు వచ్చేది. ఈ కోకో వేయటం వల్ల ఏంటంటే సంవత్సరానికి ఒక 5 క్వింటాలు అవుతుంది. మెయింటెనెన్స్ 30 వేలు అలా పోయినా కానీ ఆల్మోస్ట్ 60,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. అలాగే మనకు మెయింటెనెన్స్లో వచ్చేపాటికి ప్రూనింగ్ కానీ, లేకపోతే ఫెర్టిలైజర్ కానీ, లేకపోతే ఇంకా లేబర్ మన డ్రై యాడ్ కానీ ఇట్లన్నిటికి కూడా ఆల్మోస్ట్ ఒక 30 వేలు దాకా ఖర్చు అవుతుంది. ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల దాకా తీయవచ్చు. మినిమం ఒక 55,000, 60,000 గ్యారంటీగా తీయవచ్చు అండి. కోకోను తన కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో సాగు చేస్తూ 15 ఏళ్ల అనుభవం గడించారు రైతు ఆలపాటి సత్యనారాయణ. ఈయన మాట్లాడుతూ, కోకో పామాయిల్లో వేయటం వల్ల చాలామంది రైతులు పామాయిల్ దిగుబడి తగ్గుద్దని చెప్తారు, కానీ కోకో వేయటం వల్ల పామాయిల్ కూడా ఒక టన్ను మినిమం యావరేజ్ ఎకరానికి ఒక టన్ను పెరుగుద్ది అనేది నా ఉద్దేశం. కారణం, నేను కోకో వేసిన పామాయిల్ కొంత ఉంది, కోకో వేయని పామాయిల్ ఉంది. కోకో వేయటం వల్ల టన్ను పెరిగింది అనేది ఆ డిఫరెన్స్ నాకు క్లియర్గా కనపడుతుంది. 2, కోకో వల్ల ఈ కలుపు నిర్మూలన ఇవన్నీ చాలా వరకు మెయింటెనెన్స్ చాలా వరకు తగ్గుతుంది. కోకో ఒక్కసారి వేసాము అంటే 30 నుంచి 40 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరమే ఉండదు. కోకో ఉండటం వల్ల ఇవాళ మెయిన్ రైతుకి ఆదాయం కోకో వల్లే ఎక్కువ వస్తుంది. ఇవాళ కోకో కోసమే మిగతా పెద్ద పంటలు అంటే కోకో, కొబ్బరి కానీ పామాయిల్ కానీ పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ రైతుకి కోకో వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవాళ గింజలు కింటాలు ఉన్నాయి మా దగ్గర అనగానే వచ్చి వాళ్ళు క్యాష్ ఇచ్చి వేసుకెళ్ళిపోతున్నారు. ఆ ఫెసిలిటీ ఎందులోనూ లేదు. ఆదాయపరంగా చూసుకున్నా కొబ్బరి కన్నా కూడా ఇది కోకో ఎక్కువ వస్తుంది. 5 క్వింటాలు అంటే 5-20 ₹1,00,000, 60 నుంచి ₹1,00,000 వస్తుంది. 20 నుంచి 25,000 రూపాయలు మెయింటెనెన్స్ పోయినా 40 నుంచి 60,000 వరకు దీనివల్ల కోకో వల్ల మిగులుతుంది. అంటే వాళ్ళ రైతుకి మెయిన్ సోర్స్ కోకో అనేది నా ఉద్దేశం. కొబ్బరి తోటల్లో ఎన్నో రకాల స్వల్ప, దీర్ఘకాలిక పంటలు వేసి వ్యవసాయంలో ధక్కాముక్కీలు తిన్నారు అనుభవజ్ఞులు ఈడ్పుకంటి వీరయ్య చౌదరి. చివరకు కోకో పంట తన సేద్యాన్ని మలుపు తిప్పిందంటారు ఈయన. నేను 1973 నుంచి వ్యవసాయం మొదలుపెట్టానండి. ఫస్ట్లో చాలా రకరకాల కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు పండించాను. తర్వాత అరిటేసాను, నిమ్మ కూడా పండించాను. ఏది నాకు అంతగా అనుకూలించలేదు. కొబ్బరిలో ఈ కోకో వేసిన తర్వాత కొంచెం స్టాండర్డ్ అయ్యాను. కొబ్బరికి చెట్టుకి 500 చొప్పున అయితే 30,000 దాకా వస్తుందండి, 60 చెట్లు. కోకోకి 3 క్వింటాలున్నర దాకా వస్తుందండి. ఇప్పుడు కోకో వేసుకోవటం మూలంగా మాకు ఖర్చులు పోను ఒక 50-60 వేలు దాకా మిగులుతున్నాయండి. బెనిఫిట్ ఏంటంటే
ఈ బలమే, ఈ ఆకురాలిన బలం ఎకరానికి టన్ను ఆకు రాలుతుందండి. అది ఆకురాలే బలం కాకుండా మేము వేసే బలం కానీ మొత్తం 20,000 25,000 దాకా ఖర్చు అవుతుందండి. తోట మాత్రం ఎప్పుడు నీట్గా ఉండదండి, గడ్డి లేకుండా. మార్కెటింగ్ కూడా మేము అంత శ్రమ పడక్క లేకుండా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. నాగలి దున్ని సాగు చేయాల్సిన అవసరం లేదు. కోకో తోటల నుంచి మంచి దిగుబడి, రాబడి పొందడం కోసం సాగులో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నీరు నిలబడే నేలలు, చౌడు నేలలు ఈ తోటల సాగుకు పనికిరావు. కొబ్బరి తోటల్లో వేసేటప్పుడు ఎకరాకు 200 మొక్కలు, ఆయిల్ పామ్ తోటల్లో అయితే 160 మొక్కలు అవసరమవుతాయి. ఈ మొక్కల సాగులో శిక్షణ, కొమ్మ కత్తిరింపు యాజమాన్యాలది కీలక పాత్ర. ఒక ఆదర్శవంతమైన కోకో మొక్క ఒక కాండం 5 ఫ్యాన్ కొమ్మలతో గొడుగు ఆకృతిలో ఉంటుంది. తగిన సమయంలో సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులు వేసి, కాయకుళ్ళు సోకకుండా తగిన ముందు జాగ్రత్తలతో సస్యరక్షణ చేపడితే కోకో నుంచి చెట్టుకు 2 నుంచి 3 కిలోల వరకు గింజ దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. కోకో రాల్చే ఆకు తోటకు సహజ సేంద్రియ ఎరువుగా ఉపయోగపడటమే కాక మల్చిగా పనిచేసి నీటి వినియోగతను పెంచుతుంది. కాయకోత, ముక్కబెట్టే ప్రక్రియల్లోనూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే రంగు, రుచి, సువాసన, స్వచ్ఛత కలిగిన కోకో గింజలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. కోకో సాగుకు అవసరమైన నాణ్యమైన నారు మొక్కల సరఫరాతో పాటుగా సాంకేతిక సహకారం అందించడంలో సంస్థ తోడ్పడుతుందంటారు మోండలేస్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ రవీందర్రావు. నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కోకో రకాలను ఎంపిక చేసి స్థానిక నర్సరీలలో ప్రస్తుతం ఏలూరు వద్ద ఒక నర్సరీ, మరియు నిడదవోలు దగ్గర కోరుమావుడిలో ఒక నర్సరీ, రాజమండ్రిలో ఒక నర్సరీలో కోకో మొక్కలను పెంచి రైతులకు అందుబాటులో ఉంచారు. కోకోలో ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ఒక చెట్టుకి 250 గ్రాముల యూరియా, 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందించాలి. దీన్ని 3 నుంచి 4 సమభాగాలుగా చేసి 2 నెలల అంతరంలో చెట్టుకు అందించాలి. కోకో చెట్టు ప్రతి సంవత్సరం 60 కాయలు అంతకంటే ఎక్కువ దిగుబడి ఇచ్చేటట్లయితే దానికి ఇచ్చే రసాయనిక ఎరువుల మోతాదును రెట్టింపు చేసుకోవాలి. ఈ కోకో మనం అందించిన పోషకాలు, ఎరువుల యాజమాన్యం, మంచి నీటి తడుల వలన బాగా పెరుగుతుంది. దానికి గాను మనం ప్రతి సంవత్సరం ప్రధాన పంట అనంతరం వర్షాలు కురిసినప్పుడు జూన్, జూలై నెలలో కొమ్మ కత్తిరింపు చేపట్టాలి. అనవసరంగా పెరిగే కొమ్మలను కత్తిరించి తీసివేయవచ్చు. అదేవిధంగా ఈ కొమ్మల భాగాలకి, కాండానికి సూర్యరశ్మి సోకి పూత ప్రేరేపింపబడి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ కోకో గింజల నాణ్యతపై దీని యొక్క ధర ఆధారపడి ఉంటుంది. ఈ నాణ్యమైన కోకో గింజలు తయారు చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాయ కోసిన దగ్గర నుంచి గింజ తయారు చేసి ఎండబెట్టే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఫర్మెంటేషన్ పూర్తయిన తర్వాత గింజలను శుభ్రమైన ఇసుక, మట్టి, ఎటువంటి మలిన పదార్థాలు లేని ప్లాస్టిక్ పట్టాలపై కానీ, సిమెంట్ ప్లాట్ఫారాలపైన కానీ పలసగా పోసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ పలసగా పోసిన తర్వాత ప్రతిరోజు గింజల్ని కదుపుతూ ఉండాలి. దీనివలన గింజలు ఉండలుగా, అట్టలుగా కట్టుకోకుండా ఏ గింజకు ఆ గింజ విడివిడిగా ఉంటుంది. నాణ్యమైన గింజలను తయారు చేసి రైతులు గిట్టుబాటు ధరలను అందుకోవచ్చు. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్రావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.